Cancer Healer Center, a new beginning. పల్లెకు పోదాం చెలో చెలో గ్రామాల బాటే అభివృద్ధికి రాచబాట అంటూ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు స్వర్ణ గ్రామం కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా ప్రతినిధులు అధికారులంతా నెలలో 4 రోజుల పాటు పల్లె నిద్ర చేసి స్థానిక సమస్యల్ని గుర్తించి పరిష్కరించాలనేదే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇక జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసి బనకచెర్ల ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మించనుంది. సాగర్ బ్రాంచ్ కెనాల్ రీటైనింగ్ వాల్ నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 710 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. 3 స్టార్తో పాటు ఆ పై స్థాయి హోటళ్లలో బార్ లైసెన్సుల ఫీజును 65 లక్షల నుంచి 25 లక్షలకు తగ్గించింది. అనకాపల్లిలోని డిఎల్పురం దగ్గర మరో ప్రైవేట్ పోర్ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్సెలార్ మిట్టర్ స్టీల్ ప్లాంట్ అవసరాల కోసం ఈ పోర్టు నిర్మించనుంది ప్రభుత్వం. కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఈరోజు చాలా కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. ప్రధానంగా నిర్ణయాల్లో కొన్ని చాలా కీలకమైన నిర్ణయాలుగా భావించాల్సి ఉంటుంది. ఒకటి, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి చేసిన నిర్మాణంలో గతంలో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ అక్కడ వర్క్ చేసింది. కానీ ఆ తర్వాత కాలంలో దాన్ని అక్కడి నుంచి ఉపసంహరించాల్సి వచ్చింది. సో ఈ నేపథ్యంలో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీతో పాటు ఏపీ జెన్కోకి ఆర్బిట్రేషన్ కింద దాదాపు 1730 కోట్లు చెల్లించాలని గత కొంతకాలంగా పెండింగ్ ఆ డెసిషన్ ఉంటూ వచ్చింది. సో దాన్ని క్లియర్ చేయాలని ఈరోజు కేబినెట్ డెసిషన్ తీసుకుంది. ఇందులో భాగంగా ఏపీ జెన్కోకి దాదాపు 1000 కోట్లు దక్కబోతున్నాయి. అదే సమయంలో నవయుగకు కూడా దాదాపు 700 కోట్ల రూపాయలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయినప్పటికీ అందులో నిర్మించదలిచిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ పవర్ ప్రాజెక్టు అది కేవలం రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి రాష్ట్రం గతంలో నవయుగ అక్కడ వర్క్ చేసిన నవయుగాని అలాగే ఏపీ జెన్కోని మధ్యలో పనుల నుంచి విరమింపజేయడంతో దానికి సంబంధించి ఆర్బిట్రేషన్లో ఈ అవార్డు వచ్చింది కాబట్టి వాళ్ళకి చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. మరొక చాలా కీలకమైన అంశం ఆర్సెలార్ మిట్టల్కి సంబంధించి దాదాపు 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతోంది. అది దాదాపు 2033కి 2033 వరకు 2 దశల్లో ఈ పెట్టుబడులు పెట్టబోతుంది. మొదటి దశలో 2029కి అలాగే సెకండ్ ఫేజ్ 2033కి ఉండబోతుంది. ఇందుకోసం ఒక ప్రైవేట్ పోర్టుని క్యాప్టివ్ పోర్టుని ఆర్సెలార్ మిట్టల్కి కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది చాలా కీలకమైన నిర్ణయంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఒక ప్రైవేట్ కంపెనీకి ఒక ప్రైవేట్ క్యాప్టివ్ పోర్టుని ఇవ్వడం బహుశా ఇదే తొలిసారి ఉంటుంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అవసరాల కోసం అది దాదాపుగా 20 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో ఆ ప్లాంట్ని ప్రారంభించబోతున్నారు. దాని ద్వారా దాదాపు 60,000 మందికి ఉపాధి లభించబోతుంది. దీనికి 11,000 కోట్ల రూపాయలను పెట్టి ఈ ప్రైవేట్ పోర్టుని ఏర్పాటు చేయడానికి కేబినెట్ అనుమతి ఇచ్చింది. అదే సమయంలో అనేక 3 స్టార్కి సంబంధించి కావచ్చు అలాగే ఆ 5 స్టార్ హోటల్ని సంబంధించి దాదాపు 65 లక్షలుగా ఉన్న బార్ లైసెన్స్ని 25 లక్షలకి తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. అది టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి ఇది చాలా కీలకమైన నిర్ణయం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం రాదు. ఎందుకంటే ఇప్పుడు కూడా అనుమతి లేకుండా చాలా బార్లు నడుస్తున్నాయి. ఇకపైన ఎన్ఫోర్స్మెంట్ని స్ట్రిక్ట్గా చేయడం ద్వారా లైసెన్స్ ఫీజు తగ్గినప్పటికీ కూడా పెరిగే మద్యం అమ్మకాల నేపథ్యంలో పోతున్న ఆదాయాన్ని తిరిగి రప్పించగలమన్న ఆశాభావాన్ని అయితే మంత్రి కేబినెట్ నిర్ణయాలను వెల్లడిస్తూ వ్యక్తం చేయడం జరిగింది. అదే సమయంలో మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా కేబినెట్ తీసుకుంది. అదే సమయంలో పొలిటికల్ డెసిషన్స్ కూడా రాష్ట్రంలో జరుగుతున్న అనేక రాజకీయ పరిణామాల మీద కూడా కేబినెట్ విశ్లేషించింది. ప్రధానంగా పాస్టర్ ఎవరైతే పగడాల ప్రవీణ్ ఉన్నారో ఆయనకు సంబంధించి గత కొంతకాలంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయనకు జరిగిన ప్రమాదానికి సంబంధించి అనేక రకాల పోస్టులు సోషల్ మీడియాలో నడుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇది ఒక అలర్ట్గా చూడాల్సిన నేపథ్యం. సున్నితమైన అంశాల పట్ల ప్రతిపక్షం కావచ్చు లేకపోతే మిగతా కొన్ని శక్తులు ఇట్లా దుష్ప్రచారాన్ని చేసే ప్రయత్నాలు చేస్తాయి. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులే ప్రభుత్వ విచారణ పట్ల నమ్మకం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టడంతో అందరి అపోహలు తొలగిపోయాయి. కానీ ఇట్లాంటి సున్నితమైన అంశాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దీన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి మంత్రులందరికీ చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అదే సమయంలో మనం అనుకున్నట్టుగా ప్రతి పల్లెకి గ్రామానికి వెళ్లాల్సిన బాధ్యతని ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఐఏఎస్ అధికారి ఒకసారి ఏప్రిల్లో 2 రాత్రులు 3 పగళ్ళు అంటే 3 రోజుల పాటు గ్రామాల్లో బస్ చేయాలి. తద్వారా ఒక రిపోర్ట్ని గవర్నమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి, ఇంకా ఎలాంటి సదుపాయాలు అవసరం ఒక రిపోర్ట్ ఇస్తే దానికి అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏప్రిల్లో అధికారులు అందరూ కూడా ఐఏఎస్ అధికారులు మొత్తం రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఐఏఎస్ అధికారి ఏదో ఒక గ్రామంలో పర్యటించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. సో ఇట్లాంటి చాలా కీలకమైన నిర్ణయాలను ఈరోజు కేబినెట్ ఆమోదించినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ ఈశ్వర్. Cancer Healer Center, a new beginning.